జూన్ 6వ తేదీన ములాన్పూర్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియంలో ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ స్టేడియం పిచ్ సాధారణంగా మంచి బౌన్స్కు అనుకూలిస్తుంది కాబట్టి పేసర్లకు ఇది బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న భారత్ జట్టు ఈ మ్యాచ్ కోసం తుది జట్టును ఎలా ఎంపిక చేయబోతోంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే భారత్ 6 బ్యాట్స్మెన్, ఒక స్పెషలిస్ట్ వికెట్ కీపర్, 2 స్పిన్నర్లు, 2 ఫాస్ట్ బౌలర్లు, అలాగే ఒక పేస్ ఆల్రౌండర్ కాంబినేషన్తో బరిలోకి దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓపెనింగ్ స్థానాల్లో యశస్వి జైస్వాల్తో పాటు కుర్రాడు సాయి సుదర్శన్ బరిలోకి దిగడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ మ్యాచ్ సాయి సుదర్శన్కు అత్యంత కీలకం కానుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో అతనికి కొన్ని మ్యాచ్ల్లో అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని అతను సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు. కాబట్టి జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే ఈ మ్యాచ్లో అతను ఖచ్చితంగా రాణించి తీరాలి. ఐపీఎల్లో అద్భుత ఫామ్లో ఉన్న సుదర్శన్ అదే ఫామ్ను ఇక్కడ కొనసాగిస్తాడో లేదో చూడాలి. ఆ తర్వాత 3వ స్థానంలో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, 4వ స్థానంలో కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆడనున్నారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని మిడిల్ ఆర్డర్కు ఒక బలమైన పునాది వేయాల్సిన బాధ్యత ఈ 2 సీనియర్ల మీద ఉంది. ఇక మిడిల్ ఆర్డర్ విషయానికొస్తే 5వ స్థానంలో వికెట్ కీపర్గా రిషబ్ పంత్, 6వ స్థానంలో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ధ్రువ్ జురెల్ ఆడనున్నారు. నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ రిషబ్ పంత్కు ఒక అగ్ని పరీక్ష లాంటిది. ఐపీఎల్లో పంత్ చాలా దారుణంగా ఆడాడు. ఇప్పటికే టీ20ల నుండి పక్కన పెట్టారు. ఇప్పుడు తాజాగా వన్డేలలో కూడా చోటు కోల్పోయాడు. అదే సమయంలో తుది జట్టులో 6వ స్థానంలో బరిలోకి దిగుతున్న ధ్రువ్ జురెల్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. పంత్ ఏమాత్రం తడబడినా భవిష్యత్తులో ఆ వికెట్ కీపింగ్ స్థానాన్ని జురెల్ పూర్తిగా లాగేసుకునే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి తన మీద ఒత్తిడిని జయించి ఈ మ్యాచ్లో పంత్ తిరిగి ఫామ్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆల్రౌండర్ల విభాగంలో 7వ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉంది. నితీష్కు కూడా ఈ టెస్ట్ మ్యాచ్ కెరీర్ పరంగా ఎంతో కీలకం. ఎప్పుడో జరిగిన ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్లో మినహా ఆ తర్వాత అతనికి చాలా మ్యాచ్ల్లో అవకాశం ఇచ్చినా కూడా పెద్దగా నిరూపించుకోలేకపోయాడు. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా జట్టుకు అతను ఎంతో అవసరం కాబట్టి ఈ మ్యాచ్లోనైనా తన సత్తా ఏంటో చూపించాల్సిన బాధ్యత అతనిపై ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్లో ఫెయిల్ అయితే మాత్రం జట్టులో స్థానాన్ని కోల్పోతాడు. ఇక 8వ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్ ఆడనున్నాడు. బ్యాట్తోనూ బంతితోనూ సుందర్ పాత్ర ఈ మ్యాచ్లో కీలకం కానుంది. బౌలింగ్ విభాగంలో స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఎంపిక ఖాయం. ఇక పేస్ బాధ్యతలను మహ్మద్ సిరాజ్ ముందుండి నడిపించనుండగా అతనికి తోడుగా ప్రసిద్ధ కృష్ణ బరిలోకి దిగనున్నాడు. ముల్లాన్పూర్ పిచ్పై ఉండే అదనపు బౌన్స్ ప్రసిద్ధ కృష్ణకు బాగా కలిసి రానుంది. ఇక తుది జట్టులో స్థానం దక్కించుకోలేక బెంచ్కే పరిమితం కానున్న ఆటగాళ్ల విషయానికొస్తే టాప్ ఆర్డర్లో గిల్, రాహుల్ స్థానాలు పదిలంగా ఉండడం వల్ల దేవదత్ పడిక్కల్కు నిరాశ తప్పదు. అలాగే సీనియర్ స్పిన్నర్లు కుల్దీప్, సుందర్ ఉండడం వల్ల మానవ్ సుతార్, హర్ష్ దుబే బెంచ్ మీద కూర్చోక తప్పదు. ఇక ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, నితీష్ ఉండడంతో గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీ కూడా ఈ మ్యాచ్కు రిజర్వ్ ఆటగాళ్లుగానే మిగిలిపోనున్నారు. ఓవరాల్గా చూసుకుంటే సాయి సుదర్శన్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి ఈ ముగ్గురికి మాత్రం ఈ మ్యాచ్ ఒక డూ ఆర్ డై సిచ్యువేషన్ అని చెప్పాలి.